ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. అనుమూలపల్లె జీవనమూర్తి స్వామి అంతిమ భాగము. అనుమూలపల్లెలో పాపులమ్మ అనే యాదవ భక్తురాలు ఉండేది. ఆమె ఒకనాడు పశువులు తోలుకొని తిప్పపైకి పోయి నిశ్చల సమాధిలో ఉన్న జీవనమూర్తి స్వామిని చూచి వారు కనులు తెరిచేదాకా కాచుకుని ఉండి వారికి శరణాగతి చేసి శిష్యురాలైంది. స్వామి ఆ అమ్మకు బ్రహ్మోపదేశం చేశారు. ఆమె నాటి నుండి స్వామికి పాలు పండ్లు తెచ్చి సేవ చేసేది. ఆమె ద్వారా తిప్పపైన నివసిస్తున్న స్వామివారి సంగతి తెలిసి పాటలు బాగా పాడే రైతు తిప్పిశెట్టి చిన్నయ్య, దూదేకుల అక్కులయ్య వంటి వారు స్వామివారికి శిష్యులైనారు. ఈ ముగ్గురు ప్రతిదినం స్వామిని సేవిస్తూ ఉండేవారు. వారి ద్వారా అనుమూలపల్లెలో స్వామి మహిమలు విన్న అనుమూలపల్లె జిజ్ఞాసువులు, ఇతర గ్రామాల వారు దినం జీవనమూర్తి స్వామిని దర్శించడానికి వచ్చేవారు. క్రమంగా భక్తుల సంఖ్య పెరిగింది. స్వామి తమ అనుష్ఠానం తర్వాత ప్రతిదినం వేదాంత ఉపన్యాసాలు చేసేవారు. ప్రతి సోమవారము భజనలు చేయించేవారు. మెల్లమెల్లగా దీర్ఘరోగులు, గ్రహపీడితులు వచ్చి స్వామిని దర్శించి మందులు తీసుకొని మంత్రాలు వేయించుకొని యంత్రాలు కట్టించుకొని పోయేవారు. ఒక భూస్వామి స్వామి శిష్యులపై కంకులు దొంగిలించినారన్న అభియోగం మోపి ఆశ్రమంపై దాడి చేయబోయి స్వామివారి కోపానికి గురై చెడిపోయినాడు. అనుమూలపల్లెలో ఒకసారి పశువులకు రోగాలు వచ్చి చనిపోతుంటే కర్షకులు వచ్చి మొరపెట్టుకున్నారు. స్వామివారు గ్రామంలోనికి పోయి యంత్రం ప్రతిష్ఠించారు. పశువుల రోగం నయమైంది. అప్పుడు గ్రామంలోని పెద్దలందరూ చేరి ఆలోచించి స్వామివారికి అనుమూలపల్లె గ్రామం తూర్పున మైదానంలో మఠం కట్టించి స్వామిని అందులో నిలిపినారు. అప్పటి నుండి స్వామివారిని ప్రజలు మఠయ్య స్వామి అని పిలిచేవారు. స్వామివారు తన ముఖ్య శిష్యులతో రహస్యంగా ఆ మఠంలో తమ సమాధికి ఏర్పాట్లు చేసుకున్నారు. స్వామివారు ప్రతిదినము ఆ గ్రామం తిరిగి ప్రజల యోగక్షేమాలు విచారిస్తూ అందరికీ ఆరాధ్య దైవమైనారు. స్వామివారు ఆ గ్రామంలో ఒక శివాలయం కట్టించి శివలింగ ప్రతిష్ఠ చేయించినారు. ఇది ప్రజాధనంతో నిర్మించలేదు. రసవిద్యతో బంగారం చేసి లోక కళ్యాణం కోసం శివాలయం కట్టించిన సన్నివేశం ఇది. ఆ గ్రామంలో ఒక మంచినీళ్ల బావి ఒకటి ఉండేది. దాని నీళ్లు తాగిన వారికి చాలామందికి నారిపుండ్లు లేచేవి. స్వామివారు ఒక శక్తివంతమైన యంత్రం బావిలో ఈశాన్య మూలలో స్థాపించారు. అంతటితో నారిపుండ్ల బెడద ఆ గ్రామానికి తీరిపోయింది. స్వామివారు కులమత భేదాలు, లింగవయో భేదాలు పాటించక అర్హులైన వారందరికీ దీక్షలిచ్చి వాటిని తరింపజేశారు. శిష్యులు, జిజ్ఞాసులు అడిగిన వేదాంత విషయాలన్నిటికీ సమాధానాలు చెప్పి వారు శంకలు తీర్చేవారు. ఒకసారి కొందరు నాస్తికులు ఏకమై స్వామిని అవహేళన చేయడానికి కుట్ర పన్ని మఠానికి వచ్చారు. స్వామివారికి సగౌరవంగా స్వాగతం పలికి కూర్చుండబెట్టారు. వారు ఎందుకు వచ్చినారో స్వామికి తెలిసి కూడా స్వామి మృదువుగా మాట్లాడారు. అది స్వామి బలహీనతగా భావించి వారు ఒకరి తర్వాత ఒకరు విపరీతమైన ప్రశ్నలు వేస్తూ అవహేళన చేయసాగారు. వారికి తగిన గుణపాఠం నేర్పదలిచి స్వామి మఠంలో నుండి ఒక శిలా విగ్రహం తెచ్చి ఆరుబయట నిలిపి మంత్రోచ్చారణం చేసినారు. వెంటనే ఆ విగ్రహం సచేతనమై భయంకర శక్తిగా మారి విశ్వరూపం ప్రదర్శించింది.
నాస్తికులు భయకంపితులై పారిపోయారు. స్వామివారు ఆ శక్తిని ప్రసన్నం చేసుకొని ఆ గ్రామానికి రక్షగా ఉండవలసిందని ప్రార్థించారు. తమ గ్రామానికి సదా రక్ష కల్పించిన స్వామికి అనుములపల్లె ప్రజలంతా ఆనాటి నుండి ఈనాటి వరకు కృతజ్ఞులుగా ఉన్నారు. ఒకనాడు స్వామి తిప్పిశెట్టి చిన్నయ్యను తోడు తీసుకొని 15 దినాలు తీర్థయాత్ర చేసి వస్తానని శిష్యులకు చెప్పి యాగంటికి పోయినారు. స్వామి వెళ్ళిన వారం దినాలకు అనుములపల్లెలో కలరా వ్యాపించి పలువురు చనిపోయినారు. హక్కులయ్య వెంటనే బయలుదేరి పోయి స్వామికి నివేదించాడు. కరుణాంతరంగులైన స్వామి వెంటనే అనుములపల్లెకు వచ్చి మంత్రౌషధాలతో కలరాను పారత్రోలారు. కొన్ని దినాల తర్వాత స్వామివారు అనుములపల్లె వాసులందరినీ పిలిపించుకొని గ్రామక్షేమానికై శీతలాయంత్ర ప్రతిష్ఠ చేస్తామని చెప్పారు. ప్రజలందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఒక శుభదినం నాడు స్వామి రాతిపై చెక్కిన శీతలాయంత్రానికి పూజ, ప్రాణప్రతిష్ఠలు చేసి ఆలయం ముందు పాతించారు. అటు తర్వాత స్వామి తాము దేహం తాలిస్తామని ప్రకటించి అందరికీ వీడ్కోలు చెప్పారు. శిష్యులు, భక్తులు, సమస్త ప్రజలు ఒక్కసారి ప్రాణపడిపోయి తమను అనాథలు చేసి పోవద్దని విలపించారు. స్వామి తమకు మారుగా తాము సిద్ధం చేయబోయే జెండాను ప్రతి 5 సంవత్సరములకు ఒకసారి మాఘమాసం సోమవారం నాడు పూజించవలనని, ఆ జెండా గ్రామంలోని సమస్త జనులకు సుఖసంతోషాలు కూరుస్తుందని అభయప్రదానం చేశారు. అటు తర్వాత జీవనమూర్తి స్వామి పంచభూతాలు నిండిన అండపిండ బ్రహ్మాండమైన భగవంతుడి స్వరూపానికి, సమస్త విశ్వానికి ప్రతీక అయిన ఒక జెండాను సిద్ధం చేసి వారికి చూపి దానిని అర్చించే విధానం బోధించి సాగనంపారు. అంగిరస సంవత్సరం శ్రావణ బహుళ ఏకాదశి సోమవారం 20/8/1872 నాడు స్వామి గోతిరేనికి వెళ్ళి ఆసీనుడైనారు. శ్రీవారి ఆజ్ఞ ప్రకారం శిష్యులు వారికి పుష్పాంజలి ఘటించి విధి విధానంగా కార్యక్రమం నిర్వహించి మూతబండ్ల బిగించి సమాధి నిర్మించారు. ఆనాటి నుండి నిర్దేశించినట్లు ప్రతి 5 సంవత్సరాలకు సోమవారం నాడు జెండా ఉత్సవం నిర్వహిస్తున్నారు. దానికి నెల దినాలు జెండా నిర్మాణానికి పూరుకుంటారు. ఉత్సవం రేపనగా ఆలయ ప్రాంగణమునందు అలంకరిస్తారు. మంగళవాద్యాలతో ఉదయం గంధపూజ, పాదుకల ఊరేగింపు, స్వామివారి ఆరాధనోత్సవం నిర్వహిస్తారు. మధ్యాహ్నం వేల జనానికి అన్న సంతర్పణం జరుగుతుంది. తర్వాత భజనలు, హరికథలు, నాటకాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. మరునాడు ఉదయం జెండా పటాన్ని, స్వామివారి గ్రంథాల పెట్టెను, పీరును ఊరేగించి ఉత్సవం చేస్తారు. కాలక్రమాన భక్తుల సంఖ్య పెరిగినందున పెద్ద మందిరం, ప్రాంగణం బయట భక్తుల నివాస గృహాలు నిర్మాణమైనాయి. కానుక చెట్ల నీడల్లో ఆ ప్రాంతం బృందావనాన్ని తలపిస్తుంది. ఆలయంలో స్వామివారి జీవసమాధి ముందు శీతలాయంత్రం, దాపున కళ్యాణ మంటపం, పడమట అన్నసత్రం, దక్షిణాన ముఖద్వారం నిర్మాణమైనాయి. సోమ శుక్రవారాలు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. గిద్దలూరు, కంభం నుండి ప్రతి అరగంటకు స్వామి మందిరానికి బస్సులు నడుస్తాయి. స్వామిపై తీరు పాటలు, భక్తి గేయాలు ప్రచారంలో ఉన్నాయి. గుంటూరు జిల్లా ముత్యాలమ్మపాడులో పుట్టిన జీవనమూర్తి స్వామి ప్రకాశం జిల్లా అనుములపల్లెలో సుఖజీవనదాతగా పూజలందుకుంటున్నారు. సంపూర్ణం ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.